అజల అరుణ అరుణాచల శివ అచర చర జగజ్జాలక అజల అరుణ అరుణాచల శివ అచర చర జగజ్జాలక ప్రదక్షిణేన మాం నిత్యం విశేషాత్వం సమర్చయ ప్రదక్షిణ ప్రియో యస్మాత్. ఇది అయిన తర్వాత నామంలో ప్రదక్షిణ ప్రియ అహం అన్నాడు. దీన్ని కూడా ఆ నామాల్లో కలిపారు. ఆ చుట్టుపక్కల నామాలే కలిపి 108 చేశారు. ప్రదక్షిణ ప్రియ స్వామివారికి ఉన్న నామాల్లో ఒకటి ప్రదక్షిణ ప్రియుడు. గిరి ప్రదక్షిణం, అరుణాచలానికి ప్రధానం గిరి ప్రదక్షిణం. ఇదే పెద్ద యోగం. ఇంకేవి జపాలు తపాలు వీటన్నిటికంటే గొప్ప యోగం ఏమిటయ్యా అంటే ప్రదక్షిణ యోగం అంట. ప్రదక్షిణ యోగం ఇది సామాన్యం కాదు. ప్రదక్షిణ అనేటువంటి అంశం మనం ప్రదక్షిణ నమస్కారం అనేది నమస్కారముల్లో ఒక విశేషం. భారతీయ సంస్కృతిలో శివాలయం చుట్టూ శివుని చుట్టూ చేసే ప్రదక్షిణకి చాలా మహిమలు ఉన్నాయి. అరుణాచలానికి మాత్రం ప్రదక్షిణ చాలా ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ. ఇది గిరి ప్రదక్షిణ అనేది. రమణుల వారు సిద్ధపురుషులు, జీవన్ముక్తులు. కానీ ఆయన చివరి వరకు కూడా వీలైనంతగా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. వివిధ సమయాల్లో పండుటెండల కాలంలో మధ్యాహ్నం కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కాలుకి ఎప్పుడు చెప్పులు ఉండవు వారికి. రాత్రి వేళల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వివిధ సమయాల్లో ఆయన ప్రదక్షిణ చేసేవారు. కొందరు అంటారు అర్ధరాత్రం దాటిన తర్వాత 1 గంట తర్వాత నుంచి ప్రదక్షిణ విశేషం అంటారు. అలా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వివిధ సమయాల్లో వివిధ విధాలుగా స్వామిని ప్రదక్షిణ చేసిన మహాత్ములు నాడు ఉన్నారు, నేడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అందులో సందేహం లేదు. ప్రదక్షిణ అనే దాని గురించి చాలా అనుభవాలు సిద్ధపురుషులు చాలా చాలా చెప్తారు. అందుకు ప్రదక్షిణ అనే విషయం వచ్చింది కనుక ప్రదక్షిణ గురించి ఇక్కడ అరుణాచలేశ్వరుడు చెప్పినది గౌతముడు చెప్తున్నాడు అమ్మవారికి. అంటే ఉపదేశం అంతా అరుణాచలేశ్వరుడి దగ్గర నుంచే విన్నారు. ఋషులందరూ భగవంతుడి నుంచి విన్నదే వాళ్ళు ఇచ్చారే తప్ప వాళ్ళు తోచి రాసినది కాదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఋషివాక్యం ఎందుకయ్యా ప్రమాణం అంటే భగవద్వచనం నేరుగా విన్నవారి ఋషులు. అది ఋషి దర్శనాత్. ఋషులకు భగవత్ స్వరూపమైన శబ్దం తపస్సు వల్ల వినబడుతుంది. ఆ విన్న శబ్దాన్ని వాళ్ళు చెప్తారు. అది రహస్యం అండి. అందుకే ఋషులు మంత్రద్రష్టలు ఎందుకు అయ్యారంటే భగవద్రూపమైన శబ్దం వారి తపస్సులో అతీంద్రియ ప్రజ్ఞ గోచరిస్తుంది. అందుకు మంత్రములకు ద్రష్టలేని ఋషులు ఉంటారని తెలుసుకున్నాం. అలా ఇప్పుడు ఈయనకు వినబడుతున్నాయి శబ్దాలు. ఎవరి ద్వారా? సాక్షాత్ అరుణాచలేశ్వరుడి ద్వారానే వినబడ్డాయి. ఇప్పుడు ప్రదక్షిణ విధానాన్ని శివుడే చెప్తున్నాడు. అహం ఈ శోణశైలాత్మ ప్రకాశో వసుధాతలే పరితో మాం సురా సర్వే వర్తంతే మునిభిస్ సహా. ఈ పర్వత రూపుడు నేను, నా చుట్టూ కూడాను అనేక మంది మునులు ఉంటారు, దేవతలు ఉంటారు. వీరందరూ సూక్ష్మ రూపములతో అదృశ్య శరీరాలతో ప్రచ్ఛన్న దేహాలతో ఉంటారు. 3 మాటలు చెప్పాం. సూక్ష్మ రూపములు అంటే కంటికి కనబడేవి, అదృశ్య శరీరములన్నా అదే భాగం. ప్రచ్ఛన్న రూపములు అంటే మనకు మామూలుగా కనబడవచ్చు కానీ వాళ్ళు నిజమైన దేవతలే. రూపాన్ని మరుగుపరుచుకున్నటువంటి వారు అక్కడ సంచరిస్తూ ఉంటారు. పైగా ఆ ప్రదక్షిణ ఇక్కడే యాని కాని పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే అనే శ్లోకం యథాతథంగా ఇక్కడ చెప్పబడుతుంది. మనం ప్రతిసారి ప్రదక్షిణలు ఎప్పుడు చేసినా మొత్తం చెప్పుకుంటాం. అంటే అడుగడుగుకి జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు పోతూ ఉంటాయండి. పదే పదే అంటే ఇది భావం. ఇది తెలిసి ప్రదక్షిణ చేస్తే గొప్పది. ప్రదక్షిణ అంటే సామాన్యం కాదు. మొన్న మధ్య అన్నాడు ప్రదక్షిణ ఎందుకు చేయమన్నారంటే అలా చేస్తే వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పారండి అన్నాడు. ఇలా లేనిపోని పనికిరాని వ్యాఖ్యానాలు ఋషుల గురించి చెప్పడం అర్హుడు కావు. నీ కవిత్వం రాసుకో, సంగీతం పాడుకో, నీ సాహిత్య సంగీత దృష్టి ఋషుల వాక్యాల దగ్గర చల్లదు. ఇవి దర్శించినవి. ఇలాంటి అన్వయాలు ఎప్పుడు చెప్పకండి. ప్రదక్షిణం అనేది ఎంత అద్భుతమైన విషయము. విశ్వేశ్వరుడి చుట్టూ తిరుగుతున్నాం మనం, సామాన్యం కాదు. ఎందుకంటే ప్రదక్షిణ చేసిన వారిలో గణపతి ఉన్నాడు. శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన కథ మనం పురాణాల్లో చెప్పుకుంటాం. ప్రదక్షిణ చేస్తే ఆయన మాట అన్నాడు, విశ్వం అంతా ప్రదక్షిణ చేసినామంటే శివుడి చుట్టూ తిరిగిశాడు ఆయన. అదే చిన్నబ్బాయి అయితే విశ్వమంతా తిరిగి వచ్చాడు. పెద్ద అబ్బాయి శివుడి చుట్టూ తిరిగేసి ప్రదక్షిణ అయిపోయిందన్నాడు. దాంట్లో కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు. అంటే ఏమిటంటే విశ్వానికి విశ్వేశ్వరుడికి భేదం లేదు కదా. విశ్వేశ్వర రూపమే విశ్వం, కానీ విశ్వేశ్వరుడి చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్లే. కనుక శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచమంతా ప్రదక్షిణ చేసినట్లేదండి అన్నాడు. భువనత్రయ ప్రదక్షిణ చేయడం సామాన్యం కాదు, సర్వపాపనాశనంట. ఎందుకు అలా చెప్పారు? ఇది ఒకటి ఆలోచించాలి. ఒక ప్రదక్షిణ అంటే ఒక చుట్టూ అంటే ఒక జన్మ, జనం నుంచి మరణం ఒక చుట్టూ, ఇలా ఎన్నో చుట్టుకునే ఇక్కడికి వచ్చాం మనం. అంటే ఎన్ని చుట్లు తిరిగేమో, జననం మరణం మరణం జననం.
ఎన్నో జన్మలు. ఈ జన్మల నుంచి కూడబెట్టుకున్నవే పాపాలు, పుణ్యాలు, అనుభవాలు. మళ్ళీ ఇప్పుడు కూడబెట్టుకున్నవి మళ్ళీ చుట్లే. మన బతికే చుట్లు. అయితే ఇన్ని చుట్లలో చుట్టబెట్టుకున్నవి ఇప్పుడు పోతాయా అంత తేలిగ్గా? ఎక్కడ చుడుతున్నాయి? ఇవన్నీ విశ్వంలోనూ చుడుతున్నాం. కానీ విశ్వంలో చుట్టూ తెచ్చుకున్న పాపాలన్నీ పోవాలంటే నువ్వు మళ్ళీ విశ్వం చుట్టూ తిరిగవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. నీ వల్ల అవుతుందా? అందుకు విశ్వరూపుడైన విశ్వేశ్వరుడి చుట్టూ తిరిగితే నువ్వు అనేక జన్మల్లో చుట్లలో చేసుకున్న కర్మక్షయం జరుగుతుంది అని చెప్పారు. అందుకు వచ్చిందండి ప్రదక్షిణ. ప్రదక్షిణ వెనకాల పరమార్థం ఇది ఇక్కడ. అది ఎక్కడైనా ప్రదక్షిణ చేయవచ్చు, సందేహం లేదు. కానీ శివుడే పర్వతమైన చోటు ఇంకా గొప్పది. అందుకే నవ్వుతో మాట అంటాడు శివుడు ఇక్కడ గౌతముడితో, కైలాసంలో అంటే కైలాసం అనే కొండ మీద నేను ఉంటాను, కానీ ఇక్కడ నేనే కొండనే ఉంటాను తెలుసా అన్నాడు. అది అరుణాచలానికి కైలాసానికి ఉన్న భేదం అంట. కైలాసంలో శివుడు, ఇక్కడ అరుణాచలమే శివుడు, అరుణాచలంలో శివుడు కాదు. ఇది చిన్న భేదం. అద్రి రూప శివ, అద్భుతమైన మాట. ఈ అద్రి జ్యోతిస్వరూపం ఇది. ఈ జ్యోతి ఏమిటి? జ్యోతిషామపి యజ్జ్యోతి నతద్భాసయితే సూర్య న శశాంకో నపావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ నా తత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నికి తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఉపనిషత్తు చెప్పినట్లుగా సూర్య చంద్రాగ్నులకు కూడా మూలమైన మహాతేజస్సు. మనం చూస్తున్న సర్వ భచక్రంలో నక్షత్ర మండలాల్లో ప్రకాశన జ్యోతిష్ సంతనికి మూల జ్యోతిష్ అయిన పరంజ్యోతి పర్వత రూపం ఇక్కడ. ఇవన్నీ విషయములు ఇక్కడ చెప్తున్నాడు అని చెప్తూ ఈ ప్రదక్షిణ గురించి వివరిస్తూ అభిప్రహీనస్య సమస్త లక్షణై క్రియావిహీనస్య నికృష్ట జన్మనః ప్రదక్షిణీకృత్య శశాంకశేఖరం ప్రయాస్యత కస్య నసిద్ధిరగ్రతః. అతను గొప్ప గొప్ప సుగుణాలు ఉన్నా లేకపోయినా, గొప్ప గొప్ప పుణ్యాలు పుణ్యకర్మలు చేసినా చేయకపోయినా నా చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలయ్యా, అవన్నీ చేసిన ఫలితాన్ని నేను ప్రసాదిస్తున్నాను. సమస్త తీర్థాభిగమేషు పుణ్యం సమస్త యజ్ఞాగమ ధర్మజాతం అవాప్యతే షోణమహీధరస్య ప్రదక్షిణా ప్రక్రమణేన సత్యం. శివుడు చెప్తున్నటువంటి మాట ఇది. సమస్త తీర్థముల యందు స్నానం చేసిన ఫలితం, సమస్త యజ్ఞములు చేసిన ఫలితం షోణమహీధరాన్ని అంటే అరుణాచలాన్ని ప్రదక్షిణ చేయడం వల్ల లభిస్తుంది సుమా. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ఫలం చెప్తున్నాడు. ఒక అడుగు వేస్తే భూలోకాధిపత్యం, 2వ అడుగుకి మరొకటి, 3వ అడుగుకి మరొకటి. ఈ ఫలశ్రుతులు చెప్పడం కాదు, కానీ అడుగడుగుకి ఒక దివ్య ఫలం ఉంది అని గ్రహించడం ఇక్కడ కనబడుతుంది. మరొకటి ఒక అడుగుకి ఒకటి, 2వ అడుగుకి ఒకటి చెప్పడంలో ఏకేన మానసం పాపం ద్వితీయేన తు వాచికం కాయికం తు తృతీయేన పదేన క్షీయతే నృణ. ఒక అడుగు వల్ల మానస పాపం, 2వ అడుగు వల్ల వాచిక పాపం, 3వ అడుగు వల్ల కాయిక పాపం పోతుంది. తర్వాత మిగిలినటువంటి అడుగుల వల్ల సర్వ మహాపాతకములు నశిస్తాయి. తర్వాత వేసే అడుగుల వల్ల పాపాలు పోయే గనక ఇంకా దివ్య ఫలాలు రావడం మొదలవుతాయి. మొదటి పాపనాశనం చేసి తర్వాత దివ్య ఫలాలు ఇస్తూ ఉంటుంది. దివ్య ఫలములన్నీ లభిస్తాయి. ఎందుకంటే ముందు రోగం పోతేనే భోగం. రోగాలు 3 రకాల పాపాలు. ఆ 3 రకాల పాపాలు పోయాక దివ్యలోక భోగములన్నీ లభిస్తాయి. అంతేకాదు పేరుకి అగ్నిలింగం అంటారు, కానీ అరుణాచలేశ్వరుడు అష్టమూర్తిమయుడు. ఇది రహస్యం. అందుకే అరుణాచలంలో అష్టమూర్తి లింగములు కూడా ఉన్నాయి. అష్టమూర్తిమయం లింగం ఇదం యైస్తేజసం భృశం ధ్యాత్వా ప్రదక్షిణం కుర్వన్ పాతకాని వినిర్దహేత్. ఇది ఫలశ్రుతి వాక్యాలను తీసేయడం కాదు, ఇది అష్టమూర్తిమయమైన తైజసలింగం అని ఎవరు తెలుసుకొని ప్రదక్షిణ చేస్తారో వారికి పాపనాశం సులభంగా జరుగుతుంది. తెలిసినా తెలియక చేసినా దహిస్తుందా? ఒకసారి రమణ మహర్షి అని ఒకరు అడిగారు. రమణ మహర్షి పరిపూర్ణ అరుణాచల భక్తులు. అనేక జన్మల పుణ్య విశేషం చేత ఆయనకు అవ్యాజ భక్తి ఏర్పడింది. అవ్యాజ భక్తి అంటే సహజ భక్తి, నెపమెన్నని భక్తి. పుస్తకాలు చదివే భక్తి కలిగిందండి, పురాణాలు విన్నాక భక్తి కలిగింది అని కానీ అంటే ఎవరు చెప్పడం వల్ల కలిగింది. సహజాతం కాలేదు, సహజ భక్తి కాలేదు. అదేవిధంగా అరుణగిరి చుట్టూ తిరిగితే పుణ్యాలు వస్తాయి, అడుగడుగు పాపాలు పోతాయంటే అప్పుడు వెళ్ళారే, అది కండిషన్డ్ భక్తి అయింది, అంటే వ్యాజ భక్తి అయింది. అది దోషమే. అసహజ భక్తి వ్యాజ భక్తి దోషం కాదు, కానీ కొంచెం ఆలస్యం అవుతుంది ముక్తి. ఎందుకంటే
ఎలాగోలాగా ఇవాళ ప్రవచనం విన్నాకనే అడుగడుక్కి పాపాలు పోతాయి కనుక అరుణాచలం వెళ్ళాలనిపిస్తే మంచిదే. కానీ అంతకంటే అసలు ఇవేవీ తెలియకుండా ప్రేమతో గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అది అవ్యాజం అవుతుంది. ఎవరు చెప్పకుండానే ప్రేమ కలిగితే సహజం అవుతుంది. ఆ సహజ భక్తికి ప్రహ్లాదులకు ఉదాహరణ, అరుణాచలంపై సహజ భక్తికి రమణులకు ఉదాహరణ. రమణులు అటువంటి సహజ భక్తి కలిగిన వారు. అది అరుణాచలం అనే మాట వినగానే ఆయనకు దివ్యమైన అనుభూతి కలిగేది క్షేత్రం చూడకుండా. ఎప్పుడు బాల్యంలో, బాల్యం కూడా పూర్ణం కాకుండా అతి బాల్యంలోనే అటువంటి స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడు అరుణాచలం చేరాక అరుణాచలేశ్వరుడు తప్ప మరొకట్లేదు ఆయనకి. గమనించండి ఒకసారి జీవితాన్ని. అరుణాచలేశ్వరుడు తప్ప మరొకట్లేదు అనుకున్న వాళ్ళని అరుణాచలేశ్వరుడు పొదువుకుంటాడు దాని ఒళ్ళు, సందేహం లేదు. పొదువుకోవడమే కాదు, ఏది జన్మకి పరమార్థమో ఆ జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయన ప్రసాదించాడే లేదా? ఆయన చేసిన సాధన ఒక్కటే అరుణాచలాశ్రయం. కొందరు అతి తెలివిగా ఒక మాట అంటారు, గురువు లేనిది జ్ఞానం లేదంటారు కదా. మరి రమణ మహర్షికి అలా వచ్చిందండి. అరే శివాజీ గురువే నమః, అసలు దక్షిణామూర్తి స్వరూపుడిని శివుణ్ణే గురువుగా పట్టుకున్నాడు ఆయన వదలకుండా పట్టుకున్నాడు. ఇవన్నీ పట్టుకోవడం వల్ల ఫలితం ఏంటి? నువ్వు నేను ఒకటే జ్ఞానాన్ని ప్రసాదించాడండి. అదే అరుణాచల క్షేత్రం వాసం దీక్ష ఇచ్చేది, నేరుగా ఇచ్చే ఫలం ఏమిటంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానమే దానికి ఫలం. బ్రహ్మజ్ఞానం లభించింది ఇంకేం కావాలండి? మహానది ప్రవహిస్తే చలమలతో పని ఏముంది అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. మహానది ప్రవహించినప్పుడు చలమలు ఎలా అక్కర్లేదో బ్రహ్మ విద్య పొందిన వాడికి ఇహలోక పరలోక సుఖాలతో పని లేదయ్యా. ఇవి చలమల వంటివి. బ్రహ్మజ్ఞానం అమృత మహాప్రవాహం వంటిది. అది ఇవ్వగలిగే శక్తి అరుణాచల ఆశ్రయం వల్ల లభిస్తుంది. అందుకే జ్ఞానం దయ రెండూ ఒక రూపు గడితే అరుణాచలం మన జ్ఞాన సంబంధుడి మాటని మరొక్కసారి మననం చేసుకున్నాం. ఇప్పుడు మొత్తానికి చూపిస్తున్నాడు. అష్టమూర్తిమయం లింగం ఇదం యస్తైజసం భృషా ధ్యాత్వా ప్రదక్షిణం కుర్వన్ పాతకాని వినిర్దగేత్. అరుణాచలాన్ని ఆశ్రయించి నిరంతరం ప్రదక్షిణ చేయడమే విధానంగా పెట్టుకున్నారు రమణులు వారు. ఒక ఆయన వచ్చి గట్ట, మాకు జ్ఞానం చెప్పండి అంటే ముందు ప్రదక్షిణ చేసిరా అన్నారు. మీరు జ్ఞానం చెప్తారని వస్తే ప్రదక్షిణ చేసిరా అంటారు ఏంటంటే, వెళ్ళిరా నేను మాట్లాడదాం అన్నాడు. ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఎలా ఉందన్నాడు. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అది చాలరానైనా మాటలతో కూడా దొరకలేదు, అది దాన్ని పొందగలవు. అందుకే గొప్ప పేరు పెట్టారండి ప్రదక్షిణకి. రమణ మహర్షి పెట్టిన పేరు సంచార సమాధి. అద్భుతమైన పదాన్ని ఇచ్చారు. ఇక్కడ ఆలోచించవలసింది సంచార సమాధి అంటే సమాధి అనగానే మఠం వేసుకుని అంతర్ముఖులం అయిపోయి ఏదో కష్టపడితే వచ్చేది. కానీ గిరి చుట్టూ తిరగడమే సమాధి, సంచార సమాధి అన్నాడు. గొప్ప మాట ఇక్కడ. అంటే సంచరిస్తూనే బ్రహ్మానుభవాన్ని పొందడం. సమాధిలో బ్రహ్మానుభవం తప్ప మరొకటి ఉండదు. బ్రహ్మము చుట్టూ తిరుగుతున్నావు నువ్వు, ఇంకేం కావాలి? ఆయన చుట్టూ తిరగడం. అది వాడి చుట్టే తిరుగుతుంటాడని లోకంలో అంటుంటారు. వాడి చుట్టే తిరుగుతుంటాడు అంటే అర్థం ఏంటి? అతడు తప్ప మరొకటి లేదని తిరగడమే, చుట్టూ తిరగడం. అదే అసలు ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణం చూపిస్తున్నాడు ఇక్కడ. నపున స్తంభవస్తస్య యక్కరోతి ప్రదక్షిణ సోణాచల కృతే నిత్యత్వం ధ్రువమస్తునతే. ఇది కేవలం ఒక కొండని కాకుండా సాక్షాత్ బ్రహ్మమే అని ఎవడు ప్రదక్షిణ చేస్తున్నాడో వాడు ధ్రువస్థానాన్ని అంటే నిత్యస్థానాన్ని పొందుతున్నాడు. ప్రదక్షిణ చేసిన వాడి పాద ధూళి పవిత్రమైన సుమా. అంత గొప్పది ఇది. ఎలా ప్రదక్షిణ చేయాలంటే ఆసన్న ప్రసవానారి. ఎక్కువగా రమణుల వారి శ్లోకాన్ని ఉటంకించేవారు ఎవరైనా ప్రదక్షిణ చేసేటప్పుడు. ఆసన్న ప్రసవానారి యథాగచ్చేదనాకులం తథా ప్రదక్షిణం కుర్యాత్ అశృణ్వంచ పదధ్వని. గర్భవతి అయిన స్త్రీ ఎలా నడుస్తుందో అలాగా ఈ నడకలో ఆమె తన గర్భంలో శిశువును రక్షించుకోవడం కోసం కూడా విధంగా నడుస్తుంది. ఆసన్న ప్రసవానారి అంటే ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భవతి. ఆవిడ అడుగు ఎంత నెమ్మదిగా వేస్తుందో అలా వేయాలట. ఎలా వేయాలంటే అడుగులు చప్పుడు కూడా వినబడనంతగా వేయాలి. అడుగడుగునా భగవన్నామ స్మరించుకుంటూ అసలు మౌనంగా చేయాలి, లేదా భగవన్నామస్మరణం చేయాలి. పైగా స్నాతో విశుద్ధ వేష భస్మ రుద్రాక్ష భూషిత. స్నానం చేసి నిర్మలుడైన వస్త్రములు ధరించి భస్మరుద్రాక్షలు దాల్చి ప్రదక్షిణం చేస్తూ శివస్మరణ సంస్పృష్టో మందం దద్యాత్పదం బుధ. శివస్మరణతో ఉన్న మనస్సుతో మందముగా నడుస్తూ ఉండాలి. ఎందుకంటే వాడి చుట్టూ ఎవరెవరు నడుస్తున్నారంటే మొత్తం గిరి చుట్టూ కిరికిరిసిపోయి దేవతలు నడుస్తూ ఉంటారు. అందుకే దేవతలు పరిక్రమించే మార్గం ఒకటి ఉంటుంది, అది తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. కిక్కిరిసిపోయి ఉంటారు. ఎవరంటే మనూనాంచ వసూనాంచ దేవానాంచ సహస్రశః
అదృశ్యానాంచ సిద్ధానాం నాణ్యేషాం వాయురూపిణ. పైగా వాళ్ళు సిద్ధులు మొదలైన వారు వాయు రూపాలతో ఉంటారు. అంటే కంటికి వాయువు కనబడదు, ఆకాశము కనబడదు, అలాంటి రూపాలతో సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ మనది మట్టి రూపాలు కనుక ఒకరికొకరు కనబడతాం. వాయు రూపాలు అంత తేలిక గోచరించు. చల రూపంలో ఉన్న భూతాలు కొన్ని ఉంటాయి, అగ్ని రూపంలో ఉన్నవి కొన్ని ఉంటాయి, వాయు రూపంలో కొన్ని ఉంటాయి, ఆకాశ రూపంలో కొన్ని ఉంటాయి. వాళ్ళందరూ మట్టి రూపంలో ఉన్న భూతాల మీద మనకు కనబడరు. వాళ్ళకి కనబడరు కదా లేదనకూడదు. వాళ్ళకి మనకు పృథ్వీ ధాతువు ప్రధానంగా మన దేహంలో ఉంటూ మిగిలిన 4 భూతాలు ఉంటాయి. ఒకరికి జలధాతువు ప్రధానం, మిగిలిన 4 అంతర్లీనం. అలాగెన్నో ఉంటాయి. కానీ వాయు రూపాలతో అనేక సిద్ధులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు సుమా. అందుకే ఆ వెళ్ళే చోట్లలో శుద్ధమైన మనస్సుతో పాజిటివ్ థాట్స్తో వెళుతూ ఉండాలి. దేవతల దగ్గర ఏవి మనం అనుకున్నా నెరవేరిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ అనుకునేవో మంచివి అనుకోండి, విసుగు చిరాకు లాంటివి రాకూడదు. అలాంటి భావాలు నాస్తికత్వం వల్ల వస్తాయి. నాస్తికుడు ప్రదక్షిణకు పూనుకోవడమే మంచిది కాదు తెలుసుకోండి. వాడు వెళ్ళద్దు అక్కడికి. వెళితే మాత్రం జాగ్రత్తగా ఈ విధంగా వెళ్ళాలి. పైగా ఆ ముందు నడుస్తున్న వాళ్ళు దేవతలు, పక్కనున్న వాళ్ళు సిద్ధపురుషులు, ఇటు పట్టు ఎవరుంటారో తెలియదు. అది నిరంతరం మహాత్ములతో కలిసి మనం తిరుగుతున్నామనే భావనతో వెళ్ళాలి. పైగా అథవా శివనామాన్ని సంకీర్త్య వరగీతిభి, కేవలం స్మరణ లేదా జపం లాంటివి చేస్తూ వెళ్ళలేనప్పుడు కొంతమంది భక్తులతో కలిసి శివనామ సంకీర్తన చేస్తూ సంచరించవచ్చు. ఎందుకంటే సంకీర్తన శివునికి అత్యంత ప్రీతిపాత్రం కనుక భగవన్నామ సంకీర్తన చేయవచ్చు. శివన్ నృత్యంచ రచయన్ భక్తై సార్ధం పరిక్రమే, శివ సంబంధమైన భావనతో నృత్యాలు కూడా చేస్తూ ప్రదక్షిణ చేయవచ్చు. ఇంకొకటి మాహాత్మ్యం మమవా శృణ్వన్ అనన్యమతి రాధరా, నా మాహాత్మ్యాన్ని వింటూ ప్రదక్షిణ చేసినా చాలా విశేషమే. అంటే అరుణగిరి మాహాత్మ్యాన్ని వింటూ ప్రదక్షిణ చేయాలి. అన్నిటికంటే అరుణాచల అనే 5 అక్షరాల నామం ఉంది, అది చాలా విశేషమయ్యా అన్నాడు ఇక్కడ. అరుణాచల శివ, శివక్షరం 2 అక్షరాలు శివనామం గురించి చెప్పడానికి ఏమున్నది? అది అరుణాచల శివ కంటే గొప్ప మంత్రం ఏమున్నది? దానితో ప్రదక్షిణ చేస్తే చాలని. ఒకసారి ఒక మహానుభావుడు రమణుల వారి వద్దకు వచ్చారు. వచ్చి, స్వామి నేను కోట్ల పంచాక్షరి రాశాను, దీని ఫలితంగా నేను కాశీలో మరణించాలనుంది, ఆ యోగాన్ని ప్రసాదించండి అన్నాడు. చిరునవ్వు నవ్వి, అరుణాచల సంబంధమైన వాగ్మయం చాలా ఉందండి. ఒకటి అరుణాచల మాహాత్మ్యం అయితే, తమిళంలో అరుణాచల పురాణం అనే గ్రంథం ఉంది. ఇది కాకుండా తిరుమురై అనే పేరుతో నయనార్లు రచించినటువంటి అరుణాచల పదిగాలు చాలా ఉన్నాయి. నయనార్లు చాలామందికి తెలిసి ఉంటారు. అందులో ప్రధానంగా అప్పర్, సుందర, జ్ఞాన సంబంధర్, మాణిక్యవాచకర్, 4 అంటారు. వీళ్ళు రచించినవి, ఇంకా అందులో మహాత్ములు రచించినవి ద్రవిడ భాషలో వారు రచించిన వారు ఋషికల్పులు గనక అవి మంత్ర సమానములైనవే చెప్పారు. ఇంచుమించు ఎన్నో శివక్షేత్రాల మీద వారు రచించారు. కానీ అరుణాచలంపై ఈ మహాత్ములు అందరూ రచన చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. జ్ఞాన సంబంధుడు తన పరివారంతో వస్తున్నాడు. జ్ఞాన సంబంధుడిగా చాలామందికి తెలిసి ఉంటుంది. రమణుల నుంచి మళ్ళీ జ్ఞాన సంబంధుడికి వెళ్ళేందుకు అనుకోవద్దు, రమణుల వద్దకు మళ్ళీ వద్దాం. జ్ఞాన సంబంధుల వారు అరుణాచలానికి వచ్చినప్పుడు, మీకు జ్ఞాన సంబంధుడి కథలు తెలుసు, అతి బాల్యంలోనే ఆయన శివానుగ్రహ పాత్రుడయ్యాడు. అక్కడి నుంచి ఆయనకు రాజులు దాసోహం అయిపోయారు. ఆయన పరివారం, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయనతో పాటు ఏనుగులు, గుర్రాలు, పరివారములు, ఆభరణాలు, వస్తువులు, మంది, మార్బలం అంతా వచ్చాయి. అలా వెళ్ళేవాడు ఆయన. అలాగొక శివభక్తులు దండు వెడుతూ ఉంటే చూస్తూనే పులకించిపోతాడు. అలా సంచరించారు. అలా భక్తులు నడయాడిన భారతదేశంలో మళ్ళీ భక్తులు అంత వైభవంతో నడవాడి హైందవేతర శక్తులను దునుమాడాలి అని మనం ప్రార్థన చేసుకున్నాం. ఆ విధంగా వెళుతూ ఉంటే సరిగ్గా అరుణాచలం దగ్గరకు వచ్చేటప్పుడు మార్గం తెలియలేదు, ఎలా వెళ్ళాలని. ముందు జ్ఞాన సంబంధుడు తన వెనకాల తనతో ఎందరు వస్తున్నారని పట్టించుకోలేదు. అదృష్టంతో శివుడి మీదే. భక్తుడు మాత్రం తన చుట్టూ ఉన్న వాళ్ళు పట్టించుకోడు, పరమేశ్వరుడు చుట్టే తిరుగుతాడు. ఎలా వెళ్ళాలి అరుణాచలం దారి తెలియట్లేకపోతే ఒక వృద్ధుడు గెంతుతూ వచ్చాడు అక్కడికి. ఆ వృద్ధుడిని చూసి అడిగాడు, నాకు అరుణాచలానికి వెళ్ళాలనుంది, దారి ఎటు అని. నాతో పాటు రా అంటూ బోరుడు కబుర్లు చెప్పాడు. ఊరికి నేను నడుస్తూ ఇక్కడ చెప్పాడు, అరుణాచల మాహాత్మ్యం శృణ్వన్ ప్రదక్షిణం. అలా అరుణాచలం గురించి చెప్తూ తీసుకువెళ్ళేట. ఈయన పరవశించి వింటూ ఆ జ్ఞాన సంబంధుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్తున్నదని వింటూ ఉండేటప్పటికల్లా సరిగ్గా అరుణాచలం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అంతర్ధానం అయిపోయాడు. అంటే తన గురించి తానే చెప్తూ తన దాకా తీసుకొచ్చాడని అర్థం చేసుకున్నాడు అరుణాచలం. మహానుభావుడైనటువంటి జ్ఞాన సంబంధుడు తన గురించి తానే చెప్తూ తన దాకా తీసుకొచ్చాడు. అది శివలీల. వెంటనే ఆనందపరుచుడు అయిపోయి తన్మయంగా ఉంటూ ఉంటే కొందరు దొంగలు వచ్చారు అక్కడికి. ఇదో లీల.
స్తేనానాం పతే నమః తస్కరాణాం పతే నమః. దొంగల గుంపు వచ్చింది. ఎందుకంటే రుద్రమే అరుణాచలం అన్నాం కనుక వాళ్ళు రావచ్చు, ఏమి పోయింది. కానీ దొంగలు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే మొత్తం ఈయన దగ్గర ఉన్నదంతా దోచుకున్నారట. ఈయనేమి దుఃఖపడలే, అలా ఉన్నాడు. సంపదలన్నీ వెళ్ళిపోయాయి, వీడితో పాటు వచ్చిన సంపదలు. వాళ్ళు మాత్రం మిగిలేరు. కానీ ఆయన ఆనందంగా వెళితే ఒకసారి అరుణాచలం వైపు చూస్తే వృషభ వాహనంపై పార్వతీ సమితిని పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు జ్ఞానసముద్రుడికి. దర్శనం ఇవ్వడమే కాకుండా, నీ ఇందాక వచ్చిన దొంగలు ఉన్నారే వారు నా గణాల్లో కొందరు అన్నాడు. వాళ్ళ పని ఏమిటంటే తాను కానిది తాను పోగు చేసుకుంటే తాను కానివన్నీ తీసి తనని మాత్రమే మిగుల్చుతారు. దొంగలందరిని ఏలే దొర ఈతడు పెద్ద దొంగ, ఏమి మిగులకుండా దోచి ఇతడి మిగులు దొంగ. అంటే ఏమి మిగలకుండా దోస్తే ఏది మిగులుతుందో అదే ఈశ్వరుడు దోసుకో. ఈశ్వరుడు కానిదంతా పోగు చేసుకున్నాం, దాంతో ఈశ్వరుడు కనబడట్లేదు, కప్పెట్టుకుపోయాడు. ఈశ్వరుడు కానిదంతా తీసేస్తే ఈశ్వరుడే మిగులుతాడు. వాడిని ఎవరు దొంగిలించలేదు. అపహరించదగ్గ అనాత్మభావాలన్నీ తీసేస్తే అపహరించలేని పరిహరించలేని ఏ ఆత్మస్వరూపం మిగిలి ఉంటుందో అదే శివుడు. అది చెప్పాలి ఆయన. అందుకే త్యాగేనైకి అమృతత్వ మానసు, నీది కానిదంతా తీసేసి నిన్ను మిగుల్చుతాను, అలా మిగిల్చితేనే నన్ను చూడగలవయ్యా, అందుకు నేను ఈ పని చేస్తుంటాను సుమా. ఈ మాట సరిగ్గా బలిచక్రవర్తి దగ్గర ఉన్న సంపదంతా తీసేసుకున్నాక త్రివిక్రముడైన వామనుడు చెప్తాడు, ఎవరిని నేను బాగు చేయదలుచుకున్నానో వాడివన్నీ తీసేస్తాడు. ఇలా అంటే మన దేవుణ్ణి మనం దండం పెట్టం కదా. ఆయన అందరివి తీసేయండి, ఆయనే కావాలనుకున్న వాడికి ఆ పని చేస్తాడు. మనం ఆయన కావాలనుకునే వాళ్ళం కావు, ఆయన ఇచ్చేవి కావాలనుకునే వాళ్ళం. అందుకే ఎవరు అప్పుడు భయపడక్కర్లేదు. ఆయనే కావాలనుకున్న వాడికి ఆ వాక్యం ఇస్తాడు. జ్ఞానసముద్రుడు అటువంటి వాడు. నిజంగా ఆనందంగా వీళ్ళు ప్రదక్షిణంతా చేస్తే ఆయన చెప్పిన కార్నర్ దగ్గర వస్తువులన్నీ పెట్టించాడు. మళ్ళీ వీళ్ళందరూ స్వీకరించారు. ఏం ఆయన చేసి లేదు, ఆయన తస్కర రూపంలో కూడా కనబడ్డాడు. ఈ విధంగా జ్ఞాన సంబంధుని అనుగ్రహించిన వైనం ఆయన కథల్లో చెప్తారు. మొత్తానికి ప్రదక్షిణ గురించి చెప్పేటప్పుడు రమణ మహర్షి ఆ శిష్యుడికి చెప్తున్న మాట ఏమని, కోట్ల కొలది పంచాక్షరి రాశాను, దీని ఫలంగా కాశీలో నాకు మృత్యువు కావాలనుకుని ఏమిటి అంటే వెంటనే తన దగ్గరున్న అరుణాచల గ్రంథాన్ని తీసి వేలు పెట్టి చూపించారు. అందులో ఏమి రాసిందంటే కోట్ల పంచాక్షరములతో సమానము అరుణాచల శివ అనే అక్షరములు అన్నాడు. అంత భవ్యమైన మంత్రం అండి ఇంకేమున్నది ఇక్కడ. అందుకే ఆ వాక్యం ఇక్కడ మనం తెలుసుకుంటే అరుణాచల శివ ఇత్యాది నామములతో శివనామాన్ని సంకీర్త్య వరగీతిభి మహాత్మ్యం మమ శృణ్వన్ అనన్యమతిరాదరాత్. ఏదైనా ఉండవలసింది అనన్యమతి. అనన్యమతి అంటే నేను తప్ప మరేది ఆలోచించని బుద్ధితో ప్రదక్షిణ చేయాలి. అయితే అలా ఆలోచిస్తుంటే బుద్ధి జారిపోతూ ఉంటుంది. అందుకే పక్కన సమాన హృదయం కలిగిన భక్తులతో కూర్చొని గానం చేస్తూ స్మరించుకుంటూ వెళితే బుద్ధి నిలబడుతుంది. మనం ఏకాగ్రంగా తలంచుకుందామంటే 20 సెకండ్లు మించి బుద్ధి ఒక దాని మీద ఉండదు అని రీసెర్చ్ స్కాలర్స్ చెప్పారు తెలుసా. అదిగా ఆయన అన్నాడు, ఏకాగ్రత ఇదంతా మిథ్యండి, యావరేజ్ మ్యాన్కి మనస్సు 20 సెకండ్లు మించి ఒక దాని మీద ఉండదు అన్నాడు. ఎవరికి ఆ మాట అన్నావుగా, ఋషులు యావరేజ్ మ్యాన్ కాదు, అవన్నీ దాటిపోయిన వాళ్ళు. వాళ్ళ గురించి మీ సైన్స్లో దొరకదులే, అది సూపర్ సైన్స్లో దొరుకుతుంది అని చెప్పాలి. ఇక్కడ వాళ్ళు అవన్నీ సిద్ధింపజేసుకునేవారు. అలాంటి వాడు సాధించగలరు. ఏకాగ్రత అంత తేలిక కాదండి. అందుకే నేను ఒక్కడనే చేసుకుంటూ వెళ్తానంటే నువ్వు 10 సార్లు భగవన్నామం అయ్యేటప్పుడే 11వ సారి ప్రపంచమంతా తిరుగుతావు, పెదాలు మాత్రం కదులుతుంటాయి. అందుకే ఒక్కొక్కప్పుడు సమూహములు కూడా కావాలి. స్తోత్రాలు ఇవన్నీ సమూహాలతో సంకీర్తన చేయడానికి భజనలకి ఇదే కారణం అంటే ఇక్కడ. అవి కూడా భజన కూడా ఒక మహాధ్యాన యోగంతో సమానం, సామాన్యం కాదు. మహాత్ములు కూడా భజన యోగం మొదలైన అవలంబిస్తారు కదా. ఇటువంటి రహస్యములు ఉన్నాయి. అందుకే అలాగా శృణ్వన్ నృత్యన్ ఇలాంటివి చేస్తూ ఇక్కడ సంచరించవచ్చు. ఇక్కడ తిరుగుతూ ఉండగా అనేక రూపాలతో స్వామి కనబడతాడు. ఒకప్పుడు అగ్నిలాగే కనబడేవాడు. కృతే త్వగ్నిమయం లింగం త్రేతాయాం మణిపర్వతం ద్వాపరే చైంతయే ధేమం. కృతయుగంలో ఇది తామ్రమయం అంటే అగ్నివర్ణంతో అగ్నిమయంగా ఉండేది. త్రేతాయాం మణిపర్వతం రత్నమయంగా ఉండేది. ద్వాపరంలో హైమ పర్వతంగా, కలిలో మరకట పర్వతంగా ఉన్నది. అంటే ఆ వర్ణాలు చూడవచ్చు నువ్వు. అంతేకాదు ఒక్కొక్కప్పుడు సాధకుడు ఇక్కడ అథవా స్ఫాటికం రూపం అరుణంతు స్వయం ప్రభం ధ్యాయన్ విముక్త సకలై పాపై శివపురం వ్రజన్. ఈ జ్యోతిష్యుల రూపంలో ఉంటాడు కనుక
నువ్వు అక్కడ రాతి రూపంలో ఉన్న పర్వతాన్ని, మట్టి రూపంతో ఉన్న పర్వతాన్ని చూస్తున్నా నువ్వు స్ఫటిక అరుణాది రూపములతో ఉన్నట్లుగా భావన చేస్తూ ప్రదక్షిణ చెయ్యు. అలా చేస్తూ అవాంగ్మనసాగమ్యత్వాత్ అప్రమేయతయా స్వయం అగ్నిత్వాచ్చ పరం లింగం మనసాద్యాచలాభిదం. ఈ పర్వతము గురించి తిరిగేటప్పుడు ఈ భావాలు ఉండాలి. ఒకటి అవాంగ్మనసాతీతం, మాటకి మనస్సుకి అందనిది. అదేవిధంగా అప్రమేయతయ, నాకంటూ ఒక కొలతో ఇక్కడ కనబడుతోంది కానీ ఇది కొలత కందనంతే అనంతమైన స్వరూపము. అగ్నిత్వాచ్చ, ఇది కేవలం అగ్నిస్వరూపము అని భావిస్తూ ప్రదక్షిణ చేయాలి. అది ప్రదక్షిణలో ఈ భావం. అంటే ఇంతవరకు విన్నది ఎందుకంటే భావంలో నిలబెట్టుకుని ప్రదక్షిణ కాలంలో ఈ భావంతో ప్రదక్షిణ చేయాలి. కనుక స్మరణ, ఉచ్చారణ ఇలా ఉండాలి. ఇవాళ ఎవరు అడిగారు, స్మరణకి నామస్మరణకి భేదం ఏమిటండి? ఏ విషయాన్నైనా స్మరించవచ్చు. నామస్మరణ అంటే మాత్రం నామాన్ని తలంచుకునట. నామస్మరణ అన్నప్పుడు నామానికి 3 దశలు ఉంటాయి: ఉచ్చారణ, విచారణ, స్మరణ. ఉచ్చారణ అంటే నామం ఊరికనే పలకడం. విచారణ అంటే నామం యొక్క అర్థము తెలుసుకుంటూ అర్థాన్ని విచారణ చేస్తూ ఉంటే పరబ్రహ్మతత్వమే తెలుస్తుంది అక్కడ. ఇలా విచారణ వల్ల ఏ బ్రహ్మజ్ఞానం కలిగిందో దాన్ని మరవకుండా మనస్సులో పెట్టుకుంటే స్మరణ అంటారు. ఇది నామస్మరణాది అన్యోపాయం. కేవలం నామోచ్చారణాది అన్యోపాయం నహిపశ్యామ అనలేదు, నామస్మరణార్థం అన్నారు ఇక్కడ. కనుక నామ ఉచ్చారణ, నామ విచారణ వారి విచారణ చెయ్యగా వచ్చిన నామ జ్ఞానము నామస్మరణగా మనస్సులో మిగిలిపోవాలి. ఎందుకంటే స్మరణ వల్లే ముక్తి లభిస్తుంది. స్మరణే ముక్తి. అందుకే ముక్తి అంటే ఏంటే కాదు, నిత్యస్మృతియే ముక్తి అన్నాడు ఒక్క మాట. నిత్యస్మృతి. నిత్యస్మృతి అంటే నీ స్వస్వరూపాన్ని నిరంతరం స్మృతిలో ఉంచుకుంటే నువ్వు ముక్తి పొందిపోయావు. నువ్వు కాని దేహాదులే నువ్వు అనుకోవడం వల్ల ఆ దేహాలు ధరిస్తూ జన్మలు పొందుతున్నావే. నువ్వైన బ్రహ్మమును నువ్వు మనసులో స్మృతిలో పెట్టుకుంటే నువ్వు అదే ధరిస్తావు. ఆ విషయమే అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం ప్రయాతి సమద్భావం. అంత లోతైన భావం భగవద్గీతలో అక్కడ ఉన్నదండి. అంతకాల చ మామేవ అంటే చివరికి నన్ను స్మరించండి. నన్నంటే దేన్ని? అహం అనే ప్రత్యయానికి భిన్నము కాని పరమాత్మను, అది మాం అనే మాటకున్న అర్థం. అహం ప్రత్యయాభిన్నం, అది అసలు రహస్యం. ఎందుకంటే బ్రహ్మ విద్య అనే భగవద్గీతలో ఇదే చెప్తాడు. కనుకనే నామమేం దేన్ని చెప్తోంది? బ్రహ్మని చెప్తుంది. ప్రతి నామం అర్థంకి వచ్చిన ప్రకారం ఒకే పరమాత్మను చెప్తుంది. విష్ణు అనగానే మీకు చతుర్భుజాలు గుర్తొస్తాయి, నీలమేఘశ్యాముడు గుర్తొస్తాడు. శివుడు అనగానే శూలం పట్టుకున్నవాడు గుర్తొస్తాడు. మంచిదే, రూపం గుర్తు రావడం మంచిదే. కానీ విష్ణు అంటే సర్వవ్యాపకుడు అనే భావం తీయండి, శివ అంటే శుద్ధమైన వాడని భావం తీయండి. అప్పుడు నామం అర్థం తెలుసుకున్నారు కానీ విచారణ చేయండి. ఎవడు సర్వవ్యాపకుడై ఉన్నాడు, ఎవడు శుద్ధమై ఉన్నాడో వాడిని మనస్సులో స్మృతిగా గుర్తుపెట్టుకోండి, అయిపోయింది. సర్వవ్యాపకమై శుద్ధమైనది బ్రహ్మమే. కనుక నామం నామంతో ఆగిపోతే ఒట్టి నామమైంది. అర్థం తెలుసుకుంటే పరబ్రహ్మతత్వం తెలుస్తున్నది. అందుకే నామాలకి భాష్యం శంకర భగవత్పాదాదుల వారు ఎందుకు రాశారంటే నామ విద్య బ్రహ్మ విద్యయే అని చెప్పడానికి. అది భగవాన్ నామములు భగవజ్ఞానమే, జ్ఞానకోశములు భగవన్నామములు. అందుకే అది స్మృతి. ఆ స్మృతి ఉండాలి. ఆ స్మృతి గురించే గీతలో అనేక సర్వకాళీచ మా మనుస్మర యుద్ధచ అన్నాడు. నన్ను స్మరిస్తూ ఏ పనైనా చేయను, అది సాధన. నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి, భోజనం చేయి, ఏం చేయి పర్వాలేదు, నా స్మరణ ఉంటే చాలు. స్మృతిలో పరమాత్మ ఉండాలి. నీ ప్రవర్తన ప్రపంచంలో ఉండొచ్చు, పర్వాలేదు. ఇక్కడ మనసు మహాదేవుడి మీద పెట్టుకుని నువ్వు ఎక్కడైనా తిరుగు, బాగుపడిపోతావు. ఆ స్మృతి ఉండాలి. అటువంటి స్మృతిలో నా పర్వతం చుట్టూ ఎవడు తిరుగుతాడో వాడు ధన్యుడవుతాడు సుమా. అందుకు నా చుట్టూ తిరిగేటప్పుడు అవాంగ్మానస స్వరూపమైన అప్రమేయ సచ్చిదానంద తత్వము నేననే స్పృహతో సంచరిస్తూ ఉండాలి నా చుట్టూ. విముక్తో గ్రహపీడాభి. అంతేకాదు ఒక్కొక్క రోజు ప్రదక్షిణకు ఒక్కొక్క ఫలం చెప్పారు. సూర్యవారం నాడు, ఆదివారం నాడు ప్రదక్షిణ చేసినట్లయితే సూర్యమండలాన్ని భేదించుకుని శివలోకాన్ని చేరతారు. అలాగే సోమవారానికి మరొక క్రమం చెప్పాడు, మంగళవారానికి ఒకటి, ఒక్కొక్క దాన్ని కూడా చెప్పాడు. శనివారం ప్రదక్షిణ చేసినట్లయితే గ్రహపీడాభి, గ్రహపీడల్ని తొలగించుకుని విశ్వవిజయీ భవేత్ అన్నారు. అలా ఒక్కొక్క వారాన్ని కూడా చెప్తున్నాడు. పైగా గిరి ప్రదక్షిణ చేసిన వాడికి జాతకంతో పనిలేదే అన్నాడు. నా జాతకం ఎలా ఉంది, నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయా, గ్రహాలు అనుకూలంగా కాదు. గ్రహ నక్షత్రాలన్నిటికీ మూలమైన పరంజ్యోతి ఆ గిరి గనక నక్షత్రాలు కూడా ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.
నక్షత్ర అధిదేవతలు. నక్షత్రాలు తిరగడం అంటే పైనుంచి నక్షత్రాలు వచ్చి తిరిగేయండి అనడానికి లేదు. ఏమో అలా కూడా రావచ్చు, నీకు నాకు కనబడదు. చాలామంది ఎక్కడో కనబడని క్షేత్రాల గురించి గొప్పగా చెప్తారు. అక్కడ వెళ్ళాలండి, మంచు దాటుకు వెళ్ళాలి, ఎంతో దూర ప్రయాణాలు చేయాలి. అక్కర్లే, నువ్వు సరైన సాధనతో అరుణాచలం దగ్గరికి వెళితే ఇప్పటికీ అద్భుతాలు కనబడతాయి. 1985-90 ప్రాంతాల్లో ఒక అరుణాచల భక్తులు స్వయంగా వారి చేత్తో వ్రాసుకున్న ఒక అనుభవం. వారు పలుమార్లు ప్రదక్షిణలకు వెళ్ళారట. ఒకసారి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు వారితో వచ్చిన ఒక ఆమె, ఇవాళ రాత్రి మనం వెళదామని మళ్ళీ వాళ్ళని ప్రేరేపించి, అంటే ఇప్పుడు ఎవరికి ప్రేరేపించినా వాళ్ళు నిన్న రాత్రి వెళ్ళలేదు, తాను వెళ్ళింది. వీళ్ళు మిత్రుడు కదా అని వీళ్ళని తీసుకువెళ్ళి రాత్రి వెళ్ళారు. వెళ్ళగానే ఆమె ఒక చోట ఆగింది, హనుమాన్ మందిరం దగ్గర ఆగి, ఇక్కడే నాకు నిన్న ఇవాళ ఈ సమయంలో సుమారు తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఒక అద్భుతం కనబడింది. అది కనుభ్రాంతేమో అనుకున్నాను, ఇవాళ కూడా చూద్దామని మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాను. అంటే అందరికీ కనబడిన దృశ్యం ఏంటంటే, సరిగ్గా ఆ సమయంలో శిఖరానికి వెనక నుంచి ఒక జ్యోతిపుంజం వచ్చిందండి. ఇలా ప్రదక్షిణ క్రమంలో వచ్చి పర్వతం పైన ఎదురుగా నిలబడింది. నిలబడగానే ఆ జ్యోతి నుంచి ఒక కాంతి పర్వతం అంతా ప్రసరించింది. అది మళ్ళీ ప్రదక్షిణ పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. ఇది అందరూ చూశారు కంటితో, ఒకరిద్దరు భ్రాంతి కాదు, స్వయంగా కనబడినటువంటి దృశ్యం. ఈ రచించిన ఆయన చెప్తాడు, ఒకసారి మాకు రమణులు అంటే భక్తి కనుక, అప్పుడు రమణులు సిద్ధి పొందేశారు. ఆయనకి గిరి ప్రదక్షిణే గొప్ప సాధన చెప్తారు కనుక మేము అలాగ ఒక లోయలోకి వెళ్ళాం. వెళుతూ ఉత్సాహంగా వెళుతూ ఒక చోట ఆగాం. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళలేదు, ముందుకు వెళ్ళడమా మానడమా అని ఆలోచిస్తుంటే 2 జ్యోతిస్వరూపులు మాకు దర్శనమిచ్చారు. వాడి శరీరం అంతా తెల్లని కాంతులుతున్నాయి, నేత్రములు మాత్రం నీలకాంత మిలమిల్లాడిపోతున్నాయి. ఇంకా దాటి వెళ్ళకండి అని చెప్పారు వాడు భయం. దాంతో వెనక్కి వచ్చామని చెప్పారు. అలాంటి దివ్య పురుషులు, సిద్ధ పురుషులు, ఎన్నో రహస్యాలు అరుణాచలంలో ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. అటువంటి భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణ చేసేవారికి అనుభవానికి వస్తాయి తప్పకుండా. మొత్తానికి ఇక్కడ నక్షత్రాదులు కూడా, నక్షత్రములు అంటే వాటి యొక్క దేవతలు అనే మాట ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. నక్షత్రాని చ సర్వాణి పురా తద్దైవతై సహా. నక్షత్రములు వాటి అధిష్టాన దేవతలతో సహా మమ ప్రదక్షిణాం కర్తు పుణ్యాన్ని సహసా వ్రజేత్. అవి ప్రదక్షిణ చేయడానికి వస్తూ ఉంటాయి. అలాగే కాలదేవతలు తిథయ కరణాని ఇహ యోగాశ్చ మమ సమ్మతా అభీష్టఫలదా జాతా కుర్వతా మత్ప్రదక్షిణ. ముందు ఆదివారం సోమవారంతో గ్రహాలు చెప్పాడు, తర్వాత తిథులు, కరణములు, యోగములు కూడా గిరి ప్రదక్షిణ చేసిన వాడికి అనుకూలిస్తాయి, వాడి సర్వగ్రహ దోషాలు పోగొట్టగలుగుతాయి. అందుకే రమణుల వారు ఒక మాట అన్నారు, తెలిసి చేసినా తెలియక చేసినా అరుణగిరి ప్రదక్షిణ ఫలితం ఉంటుందని అడిగేటెవరు. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు తగలబెడుతుంది, అరుణగిరి కూడా అలాగే పాపాలు తగలబెడుతుంది. ఈ శాస్త్రంలో గొప్ప విషయం ఏంటంటే, తెలియక చేసిన పాపాలు పోతాయి, కానీ పాపాలు పోతే కానీ తెలిసి చేయం. ఇది కొంచెం తెలుగులో చెప్పినా కొంచెం ఆలోచించాలి. పాపాలు పోతేనే భగవంతుని తెలుసుకోగలం, అప్పుడే తెలిసి చేస్తాం. తెలియలేదండి మామూలుగా ప్రదక్షిణ చేయి, అప్పుడు పాపాలు పోతే ఎప్పుడో గురువుల ద్వారా తెలుసుకుంటాం, అప్పుడు తెలుసుకుని చేయి. తెలుసుకుని చేసిన దానికే శక్తి ఎక్కువ, అందులో రహస్యం, ఇది సత్యమే. కానీ తెలియక చేసిన పాప దహనానికి సహకరిస్తుంది, తెలిసి చేస్తే భగవద్ అనుభూతికి సహకరిస్తుంది. రెండింటికి అంత గొప్ప విషయం ఉంది. పాపనాశనం జరుగుతుంటే కొన్ని సుఖాలు వస్తాయి, అందుకే ప్రదక్షిణ వల్ల కొన్ని సుఖాలు వచ్చాయి అంటాం. ఫలితాలు చాలా చెప్పాడు ఇక్కడ, నీకు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కూడా పాపనాశనం కావడం వల్ల వచ్చిన సుఖాల యొక్క రూపాలు. కానీ పాపనాశనం కాగా చిత్తం శుద్ధం కావాలి, చిత్తశుద్ధికి భగవజ్ఞానం, భగవద్ అనుభూతి కావాలండి, అది ఇవ్వగల దీక్ష. అది దీని యొక్క దివ్యత్వము అని చెప్తూ ప్రదక్షిణ గురించి ఒక మాట చెప్తున్నాడు శివుడు. ప్రచ్ఛిన్నత్తి ప్రకారోఘం దకారో వాంఛితప్రద క్షికారాత్ క్షీయతే కర్మ నకారో ముక్తిదాయక. ప్రదక్షిణం అనే మాటకు అర్థం చెప్తున్నాడు. ప్ర అనే శబ్దము ప్రచ్ఛిన్నత్తి అఘం, అఘములను ప్రచ్ఛిన్నత్తి సంపూర్ణముగా నిర్మూలిస్తుంది. ప్ర అనే అక్షరం పాపనాశనం. దకారో వాంఛితప్రద, రెండవదైన దకారం ఏం చేస్తుందంటే కోరినవి దా ఇస్తున్నది, దదాతి ఇది దా. కానీ ప్రదక్షిణలో ప్ర అనే శబ్దము పాపాలను పోగొడితే దకారం అనేది దానం చేస్తున్నది, ఇస్తున్నది. క్షికారం అనేది క్షీయతే కర్మ, కర్మక్షయం చేస్తున్నది. నకారం నష్ట నిర్వృతివాచక అని మంత్రశాస్త్రం చెప్తుంది. నకారో ముక్తిదాయక. చూసారా, ప్రదక్షిణ
మాట అంటేనే ఇంత గొప్ప విషయం ఉందయ్యా. పాపనాశనం, దా కోరికలను ఇస్తున్నది, ష కర్మక్షయం చేస్తున్నది, నా మోక్షాన్ని ఇస్తున్నది. మనకు కావాల్సినవి 4. ముందు పాపాలు పోవాలి, ఆ తర్వాతే కోరికలు నెరవేరుతాయి. ఆ తర్వాత ఎప్పుడు కూడా వైరాగ్యం కలగాలి, కర్మలు క్షయించాలి, ఆ తర్వాత రావాల్సింది మోక్షమే. క్రమం ఎంత మాటగా 4 మెట్టలాగా ప్రదక్షిణ ఉన్నది అని శివుడు గౌతమ మహర్షికి చెప్పాడని గౌతముడు అమ్మవారికి చెప్తున్నాడు. ఎటువంటి వారైనా ఈ ప్రదక్షిణ వారి వారి శక్తిని అనుసరించి చేయాలి. బద్ధకాన్ని విడిచిపెట్టి అబ్బో నేను నడవలేనండి అనడం కాదు, నడిపిస్తాడు స్వామి. అది ఎందరినా నడిపించిన ఘట్టాలు నేటికి ఎందరికో ఉదాహరణలు ఉంటాయి. శివుని కోసం నడిచేవాడిని శివుడే నడుపుతాడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. శివుని కోసం నడిచేవాడిని శివుడే నడుపుతాడు. అది క్షణేన సాధ్యాం పశ్యామి త్రైలోక్యస్య ప్రదక్షిణ లోకే శాస్త్ర దిగీశాస్త్ర ఏ చాన్యే కారణేశ్వరా. ఒక్క అరుణాచలం చుట్టూ చేసే ప్రదక్షిణ సమస్త బ్రహ్మాండముల చుట్టూ చేసిన ప్రదక్షిణతో సమానం. అందుకే లోకేశ్వరుడు, దిగీశ్వరుడు, కారణేశ్వరుడు దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చూసారా దేవతల్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో. ఇవేవీ తెలియకుండా దేవతలు ఉన్నారా లేదా అని పెద్ద చర్చలు చేస్తాం. ఎన్ని రకాల దేవతలు ఉన్నారు చూడు. ఇక్కడ లోకపాలకులు, దిక్పాలకులు, కారణేశ్వరుడు. కారణేశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు రుద్రుల్ని కారణేశ్వరుడు అంటారు. ఒక్కొక్క బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు రుద్రుడు చెప్పున్న ఎందరు ఉన్నారు, వీళ్ళని కారణేశ్వరుడు అంటారు. అలాగే దిక్పాలకులు, లోకపాలకులు, మొత్తం దేవతాగణ విభాగం చేశారు. వాళ్ళందరూ అరుణాచలేశ్వరుడు చుట్టూ తిరుగుతారయ్యా. మమ ప్రదక్షిణాం కృత్వా స్థిర రాజ్యే పురాభవన్. ఎవరైనా పుణ్యముల వల్ల ఒక మంచి స్థితిని పొంది పుణ్యములైపోగా జారిపోతే నా ప్రదక్షిణ వల్ల మళ్ళీ అవి పొందగలరు. ఇక్కడ తిరిగి వాళ్ళు కోల్పోయిన స్థానములు కూడా అరుణగిరి ప్రదక్షిణ వల్ల తిరిగి పొందగలరు. అలా అందరూ పొందారు. ఇలా అందరూ ప్రదక్షిణ చేస్తారు. ఇంకోటి తెలుసా, నేను కూడా ప్రదక్షిణ చేస్తాను అన్నాడు ఎవడు, అరుణాచలేశ్వరుడు. ఇదేంటండి ఆయన చుట్టూ ఆయన తిరుగుతాడంటే మరి ఆత్మ ప్రదక్షిణ ఎక్కడి నుంచి వచ్చింది? తన చుట్టూ తాను తిరగడమేగా. అరుణాచలేశ్వరుడు కూడా తిరుగుతాడు, తన చుట్టూ తాను తిరుగుతాడు. ఆయనకి 2 రూపాయలు, ఒక రూపం స్వీకరించి తానే తన చుట్టూ తిరుగుతుంటాడు. ఇక్కడ ఏదో బాగుంది లీల, స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. అహశ్చ గణ సంయుక్త సర్వదేవర్షి సంయుత. అహంచ నేను కూడా గణ సంయుక్త, నా ప్రమద గణములతో కలిసి నేను బయలుదేరంటే పొలవమని దేవతలందరూ నా వెంట వస్తారు. మరి ఏం చేస్తాం? దేవదేవుడైతే ఆయనతో తిరగడం మరింత గొప్ప కదా. ఆయన చుట్టూ తిరగడం గొప్ప, ఆయన చుట్టూ తిరగడం ఇంకా గొప్ప కదా. అందుకే సర్వదేవర్షి సంయుత, దేవ ఋషి సంయుత. ఎప్పుడు తిరుగుతానో తెలుసా? టైం చెప్తున్నాడు శివుడు ఎప్పుడు వస్తున్నాడు. ఉత్తరాయణ సంయోగే కరోమి స్వప్రదక్షిణం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పుడు నేను చేస్తాను. ఉత్తరాయణ యోగం వచ్చినప్పుడు నేను చేస్తున్నాను. ఇక్కడ సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించినప్పుడు అంటే మనం మకర సంక్రమణం అనుకోవచ్చు. మద్రూపం తైజసంలింగం అరుణాద్రితి శృతం త్రైలోక్య సహితార్థాయ. నువ్వెందుకు తిరుగుతావు అని అడగచ్చు. నేను భూమి మీద అడుగులు వేసి వెళ్ళడం వల్ల భూమికి మరింత తేజస్సు, దివ్యత్వం వస్తుంది. ముల్లోకాల క్షేమం నేను దీని చుట్టూ తిరగడం వల్ల కలుగుతుంది కనుక నేను అందుకు సంచరిస్తాను. చూసారా ఎందుకు తిరుగుతాడో చెప్పాడు. నేనే కాదు, పార్వతీదేవి కూడా తిరుగుతుందిలే అని అప్పుడు చెప్పాడమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నాడు. ఎవరితో? పార్వతీదేవితో. గౌతముడు చెప్తున్నది మర్చిపో, సందర్భం మర్చిపోవద్దు. ఇప్పుడు నీకు వస్తావని నీకు చెప్పాలని నాకు కూడా చెప్పాడు. నువ్వేం చెప్పావు? నీ దగ్గర అడిగి తెలుసుకోమని శివుడు చెప్పాడని నీతో చెప్పాట. మా ఆవిడ వస్తుంది, ఆవిడకి అన్నీ చెప్పని నాతో చెప్పాడు. ఇదంతా ఆయన ప్రణాళిక. నన్ను ఏం చేయమంటావు? అప్పుడే చెప్పాడమ్మా. ఏది ఆగమం ఏర్పాటు చేసినప్పుడే కొంతకాలానికి మా ఆవిడ నీ దగ్గరికి వస్తుంది, నువ్వు చెప్పు. అప్పుడు ఆవిడ కూడా నా చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఎందుకంటే పాప ప్రాయశ్చిత్తార్థం. ఆవిడికి పాపం ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటి. కానీ తాను భూమి మీద తిరగడం అని ఒక తపస్సు చేసింది కదా, ఆ తపస్సు వల్ల ముల్లోకాలు క్షేమంగా ఉండాలని ఆవిడ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఆవిడ చేసిన తపస్సుకి ఫలం ఏమిటి? ముల్లోకాల క్షేమం. దానికోసం ఆవిడ చుట్టూ తిరుగుతుంది. ఎంత రమ్యమైన కథ అండి ఇక్కడ. అందుకే ఆగతాచ పరాంతేచ గౌరీ ఇహ అద్భుత. ఇక్కడ ఆ తల్లి కొంతకాలానికి వస్తుంది అద్భుతముగా. కర్తం ప్రదక్షిణం కృత్వా, నా కోసం తపస్సుగా వస్తుంది. ఇలాగా అనేక మంది వస్తారు. ఒక్కడి మాత్రం చెప్పగలం, అల్ప తపస్సు ఉన్న వాళ్ళు ఈ దరిదాపులకి రాలేరు. అరుణాద్రి దగ్గరికి రావడానికి తక్కువ తపస్సుల వల్ల రాలేరు. అంటే అనేక జన్మల బహుపుణ్య విశేషము తపస్సు చేసిన వారు మాత్రమే
అరుణాచలం వద్దకు రాగలరు. నరాణం అల్పపుణ్యానాం దుర్లభం తత్ప్రదక్షిణం. పర్వతానికి రావడం ఒక దుర్లభం అయితే వచ్చి కూడా ప్రదక్షిణ చేయకుండా వెళ్ళిపోయేవాడు చాలామంది ఉన్నారు. కారులో వెళ్ళిన వాళ్ళు కొంటారు. పుణ్యం చాలా వస్తుంది ఎవరికి? కారుకి. కాలితోనయ్యా, వాహనాలతో కాదు. దీనికి కథలు చాలా చాలా. ఇక్కడ వజ్రాంగుడి కథ ఇప్పుడు రమణుల వారు చెప్పేవాడు అరుణాచల మహాత్మ్యంలో. అది వజ్రాంగుడు అనే రాజు గుర్రం మీద ప్రదక్షిణ చేసేవాడు. గుర్రం ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ చేయాలని చేయలేదు, తిరిగాడు చుట్టూ. ఆ గుర్రం ఒక చోట హఠాత్తుగా మరణించింది, కింద పడి. రాజు కింద పడ్డాడు. ఆ గుర్రం జీవుడు ఉత్తమ గతికి వెళ్ళిపోవడం చూసేట అతను. స్వామి దయ వల్ల అరే తిరిగిన గుర్రానికి అంత లభించింది, నేను అహంకారపూర్తిని దీని మీద తిరుగుతున్నాను, వాహనాన్ని పరిత్యజించి పాదరక్షలు విడిచిపెట్టి ప్రదక్షిణ చేశాడు, అతను సద్గతిని పొందాడు. ఈ కథను రమణుల వారు చెప్పేవారిని తరచు కూడా. అటువంటి రమ్యమైన వృత్తాంతములు ఎన్నో ఉన్నాయి. మొత్తానికి జ్యోతిర్లింగస్య దృష్టస్య దేవీ ప్రార్థనయా తథా. ఇది జ్యోతిర్లింగము. స్పష్టంగా చెప్పండి, జ్యోతిర్లింగ స్వరూపం. దీన్ని జ్యోతిర్లింగం అంటారు. మరి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో లేదండి అని మళ్ళీ అనకండి. ఇక్కడ లెక్కలేని జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో 12 చెప్తున్నాను శివపురాణం చెప్పింది కానీ 12 జ్యోతిర్లింగాలని చెప్పలేదు. ఇదొక రహస్యం. అయితే అక్కడ మనం క్షేత్రంలో జ్యోతిర్లింగం ఉంటుంది, కానీ ఇక్కడ పర్వత రూపమైన జ్యోతిర్లింగం. ఇది తెలుసుకోవాల్సింది. కానీ అగ్ని అంటే పంచభూతాల్లో ఒకటి కాదు, అగ్నులకు కూడా మూలమైన అగ్నిది. అందుకే ఇది చిదగ్ని. ఆ స్వరూపాన్ని ఇక్కడ భావిస్తున్నాం. ఇలా ప్రదక్షిణ గురించి చాలా చెప్పాడు. స్వర్గాన్ నిపతిత కోపి సిద్ధకాలే తపక్షయాత్ ప్రదక్షిణం తతకృత్వా పునర్లబ్ధపదో భవం. అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ స్థానము నుంచి భ్రంశమై ప్రదక్షిణ వల్ల మళ్ళీ తిరిగి స్వస్థానాలకు చేరుకున్నారు అని చెప్పమ్మ. ఇదమ్మ మహిమ.